This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తొండంగి కోన తీరంలో మరొక మణిహారం. యనమల చేతుల మీదుగా జీకే సోలార్ రూఫ్ టాప్ కంపెనీ ప్రారంభోత్సవం. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి ఎన్టీపీసీ ఆధునిక అంబులెన్స్ ప్రారంభించిన స్పీకర్, కలెక్టర్. వేమవరంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన యనమల సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధించాలని ఉద్బోధ. అనకాపల్లిలో పేకాట శిబిరంపై మెరుపుదాడి, జూదరులు అరెస్ట్. తొండంగి మండల సముద్ర తీరంలో మరొక మణిహారం. యనమల సుపరిపాలనలో జంకు బెణుకు లేకుండా వ్యాపార సామ్రాజ్యం వృద్ధి చేసుకునేందుకు పారిశ్రామికవేత్తలు తొండంగి కోన అనువైన ప్రాంతంగా గుర్తించి పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు. తాజాగా జీకే సంస్థ వేమవరంలో స్థాపించిన సోలార్ రూఫ్ టాప్ కంపెనీ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేతుల మీదుగా సోలార్ ప్లాంట్ అన్ని విభాగాలు ప్రారంభించారు.
అయినా వీటన్నిటితోటి. సో ఈరోజు రెన్యూవబుల్ ఎనర్జీస్కి అయితే చాలా ప్రాముఖ్యత ఉందండి. రెన్యూవబుల్ ఎనర్జీలో ఇంపార్టెంట్గా సోలార్ ఎనర్జీ అండి. సోలార్ ఎనర్జీ ఎంత వాడినా సరే అది ఉంటుంది, తరగటం అంత ఉండదు. మిగతా ఏ ఇన్పుట్స్ చూసుకున్నా మీకు కోల్ అవనివ్వండి లేదా డీజిల్ అవనండి, ఇవంతా ఫైనైట్ సోర్సెస్ అంటారు, అవి రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ విధంగా జనరల్గా చూసుకున్నా సరే సోలార్ చాలా అవసరం ఉందండి. మా ఇండస్ట్రీలో అయితే ఆక్వాలో అయితే సోలార్కి ఇంకా ప్రాముఖ్యత ఉందండి. ఎందుకంటే చెరువులు ఉంటాయి, చెరువుల మీద ప్యానల్స్ పెట్టేసి చైనాలో అట్లా చెరువుల మీద సోలార్ ప్యానల్స్ పెట్టి చేస్తున్నారు. మనం ఇండియాలో దగ్గర 10 లక్షల టన్నులు ప్రొడ్యూస్ చేస్తున్నాము. మనం వరల్డ్ మార్కెట్లో కంపీట్ చేయాలంటే మనం తక్కువ ధరతో చేయాలి. సో ఈ సోలార్ అన్నది చెరువుల్లోని హ్యాచరీల్లోని వీళ్ళన్నింటిలో వాటర్ మొదలు పెడితే మనం ఒక రకంగా కార్బన్ న్యూట్రాలిటీ వైపు వర్క్ చేయొచ్చు. అంటే ఈ మిగతా పవర్ కాకుండా సోలార్ పవర్ వాడటం వల్ల మన కార్బన్ ఫుట్ ప్రింట్స్ తక్కువ, కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయొచ్చు. దానివల్ల వరల్డ్ మార్కెట్లో మనం రియల్ కూడా కొంచెం సులభతరంగా అమ్మచ్చు, మన ఇండస్ట్రీకి మంచి పేరు వస్తుంది, అట్లాగే ఖర్చు తగ్గించుకోవచ్చండి. అండ్ ప్రతి ఫామ్లోని సోలార్ ప్యానల్స్ పైన పెట్టుకోవడానికి ఈజీగా ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు కృష్ణారెడ్డి గారు చూసుకుంటే ఆయన అన్ని కొత్త విధానాలతో వస్తూ ఉంటారండి, ఇన్నోవేషన్స్తో వస్తూ ఉంటారు. ఆ టీమ్ అంత ముందు సిస్టమ్ తీసుకొచ్చి ఆ సిస్టమ్ హ్యాక్ చేసి అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఆయన ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెట్టి లైవ్ ఆ టీమ్ అవుతున్నారు. అలాగే పాలిథిన్ కావాల్సి అవనివ్వండి, అంతకుముందు ఎయిరేటర్స్ అవనివ్వండి. ఎయిరేటర్స్ ఒక టైంలో వెనామీ వచ్చినప్పుడు ఎయిరేటర్స్ కొడుతుంది దేశంలో, అన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆయన మన దేశంలోనే ప్రొడ్యూస్ చేసి ఎక్కువ నెంబర్లో అమ్మటం చేశారు. అప్పుడు కూడా ఇండస్ట్రీ హెల్ప్ చేశారు. అలాగా ప్రతి స్టెప్లోనే ఆయన అధునాతనమైన పద్ధతులతో వచ్చి ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్నారండి. అలాగే ఈ సోలార్ అందు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. సో ఈ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. దీని తర్వాత చాలా మంది సోలార్లకు రావడం జరుగుతుంది, రావాలి కూడా. వస్తే మన డెఫినెట్గా మన ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది. మనం కూడా దేశానికి ప్రపంచానికి కూడా కంట్రిబ్యూట్ చేయగలుగుతామండి. ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ దాన్ని కూడా అడ్రస్ చేయగలుగుతాం. ఈ సోలార్ పవర్ క్లైమేట్ చేంజ్ని కూడా అడ్రస్ చేయొచ్చండి, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించి. సో చాలా చాలా మంచి కార్యక్రమం అండి ఇది. సో దీనివల్ల సార్ పవర్కి సోలార్కి కన్జప్షన్ ఎంత తేడా ఉంటుంది సార్ రేటు? డిఫరెంట్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే సోలార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ ఉంది. దాని గవర్నమెంట్ కానీ సరైన సబ్సిడీలతో వస్తే డిఫరెంట్గా ఆక్వాకల్చర్ సోలార్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే డొమెస్టిక్ సబ్సిడీ ఉంది సార్, అలాగే ఇండస్ట్రీకి కూడా సబ్సిడీ ఇవ్వగలిగితే ఏముంది, చిన్న చిన్న రైతు కూడా ఆడొక చిన్న సోలార్ పవర్ జనరేషన్ పెట్టగలుగుతాడు. సో ఆడు కావాల్సినంత వాడుకుంటాడు, మిగతా గ్రిడ్కి కనెక్ట్ చేస్తాడు. సో దేశానికి ఉపయోగపడుతుంది, ఈ చెరువులకు కూడా ఉపయోగపడుతుంది. సో గవర్నమెంట్ అయింది ఈ 500 కిలోవాట్ చేయడానికి మాకు 2 crores ఖర్చు అయింది. 2 crores మేము ఈ సేవింగ్స్ వల్ల 7 yearsలో మేము వెనక్కి తీసుకోగలుగుతాము. ఆ తర్వాత మాకు 20 ఏళ్ళు ఫ్రీగా కరెంట్ వస్తుంది. బ్యాటరీస్ కూడా ఇప్పుడు బ్యాంక్ నుంచి కానీ సబ్సిడీ కానీ బ్యాంక్ నుంచి చాలా క్విక్గా లోన్స్ వస్తాయండి. 90% వరకు బ్యాంక్స్ ఇస్తున్నాయి. కొలాటరల్ కూడా ఏం లేదు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం మదర్ నర్సింగ్ సంస్థల ఆధ్వర్యంలో 22వ బ్యాచ్ మదర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు 7వ బ్యాచ్ మదర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మదర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ చింతకాయల పద్మావతి, అధ్యక్షుడు డాక్టర్ ఎం దళయ్యనాయుడు హాజరయ్యారు. మొదటి సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేయించారు. అనంతరం కౌన్సిలర్ పద్మావతి, డాక్టర్ ఇందిరాదేవి విద్యార్థినులకు నర్సింగ్ టోపీలను ధరింపజేసి నర్సింగ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నాన్ని విద్యా హబ్ గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ మరియు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి. నర్సింగ్ కాలేజ్ పెట్టడానికి ముఖ్య కారణం నా మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అని అడగొచ్చు మీరు. నేను ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఇక డిగ్రీ కాలేజ్ లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు, చదువుకోవాలని కోరుకుంది. అప్పుడు నేను కాకినాడ పిఆర్ కాలేజ్ వెళ్ళి చదువుకున్నా. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు తెలిసినప్పుడు మీకు ఏం కావాలి అడుగుంటే అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో.
నన్ను పిలిపించి నీకేం కావాలంటే నాకు డిగ్రీ కాలేజ్ ఇవ్వన్నాను. అప్పటి నుంచి నా కోరిక ఏంటంటే నర్సీపట్నాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలని ఒక దశకి వచ్చాను. ఏమి ఉన్నా లేకపోయినా ముందు ఎడ్యుకేషన్ అవసరం. అంటే డిగ్రీ కాలేజీతో పాటు అన్ని కాలేజీలు, పాలిటెక్ కాలేజు, ఐటీఐ కాలేజు, నర్సింగ్ కాలేజు, తర్వాత అన్ని కాలేజీలు, బిజెడి కాలేజీలు ఎన్ని కూడా తీసుకొచ్చాం. ఇవాళ నర్సింగ్పట్నం వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించాం. అది నాకు ఒక బ్యాచ్ ఇది. ల్యాంప్ లైటింగ్ సెరమనీ పేరు బాగుంది. ల్యాంప్ లైటింగ్ సెరమనీ అంటే దీని అర్థం ఏంటి? ఒక ఊరు తెలియడానికి వెలిగించడం కాదు, దీంట్లో చాలా అర్థం ఉందండి. ఆ అర్థం పిల్లలందరూ తెలుసుకోవాలి. డాక్టర్ వైద్యం చేస్తాడు నాకు తెలిసి, ఆ పేషెంట్ ని నవ్వుతూ జబ్బు తగ్గించి ఆయనకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది ఎవరండి? మీరు. ఈ నర్సింగ్ తాతగారు వస్తారు, గంట వస్తారు, టెస్టులు చేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు రోజంతా పేషెంట్కి టాబ్లెట్ ఇవ్వాలి, ఎలా చేయాలి, ధైర్యం చెప్పి అతను ఆరోగ్యవంతం చేసే బాధ్యత మీది. అందుకే మీరు తెల్ల డ్రెస్ లో రాజావంశంలో కనబడుతూ ఉంటారు. అంతేనా? ఇది పొగడత కాదు. పెద్ద డ్రెస్ ఎందుకు పెట్టారు ఆ రోజుల్లో? ఇలా కలర్ డ్రెస్ వేసుకుంటారు మీరు. వైట్ డ్రెస్, వైట్ క్యాప్, చిరునవ్వుతో ఉండాలి. అది కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం వేమవరం గ్రామ పర్యటనకు వచ్చిన యనమలకు సీనియర్ నేత నేమాల బాబురావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రభుత్వ విప్ యనమల దివ్య నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు రప్పిస్తున్నారని, నిధులతో ప్రజా అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టవలసిన బాధ్యత గ్రామ నాయకులపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు నేమాల విజయకుమార్, నేమాల రాధాకృష్ణ, అంబుజాలపు సతీష్, అంబుజాలపు అప్పారావు, నేమాల లోవరాజు, నేమాల సత్యనారాయణ, యనమల దండియ్య, యనమల అప్పారావు, నేమాల శ్రీను, నేమాల అప్పారావు, నేమాల బాబురావు, సీనియర్ నేతలు చిందంనేడి అబ్బాయి, ఇనుగంటి సత్యనారాయణ, మూత్కూరి వెంకటేష్, కొయ్య శ్రీనుబాబు, కొయ్య కేశవ్, కొయ్య సూరిబాబు, బంటుపల్లి అన్వేష్, దూలం మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నాయకులైనా మీరు అలా మాట్లాడుతున్నారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి ఎన్టీపీసీ అందించిన ఆధునిక అంబులెన్సును శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అయ్యన్న సతీమణి చింతకాయల పద్మావతి కలిసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశంలో స్పీకర్ ప్రసంగిస్తూ ఆసుపత్రిలో గతంలో కంటే ఇప్పుడు 80% మెరుగుదల కనిపిస్తోందని, మిగిలిన 20% కూడా పూర్తిగా మెరుగుపరిచి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్లీనింగ్ పట్ల తృప్తి లేకపోవడంతో గమనించామన్నారు. అయితే మిగిలిన అంశాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. హాస్పిటల్ కి కావాల్సిన అవసరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇకపై నిర్వహించే రివ్యూ సమావేశాల్లో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ హెచ్ఆర్ హెడ్ బి పాత్ర, డీసీహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్, డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి, ఏపీ ఏటీడీసీ ఈఈ అచ్చెం నాయుడు, సూపరింటెండెంట్ డాక్టర్ సుధా శారద, ఆర్టీఓ వివి రమణ, మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇది తరచూ మనం 2-3 నెలలకు ఒకసారి చేస్తుంటాం. అలాగే ఈ మీటింగ్లో కూడా మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నాం, దాన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తాం, ఒక రాబోయే కారణాలు ఏంటి, ఇవన్నీ రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కలెక్టర్ గారు కూడా స్వయంగా మేడం గారు వచ్చారు, చాలా సంతోషం. అయితే నాకు నా అబ్జర్వేషన్ లో గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ కాదు, నేను కూడా పర్సనల్ గా ఇక్కడ ఉన్న పరిస్థితి రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటాను. నేను ఎవరికి తెలియలేదు, మనం త్వరగా పంపించుకొని పేషెంట్ అడిగి తెలుసుకుంటున్నాను. నాకు తెలిసి గతం కంటే ఒక 80% వరకు సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఇంకా 20% ఇంకా సాటిస్ఫైడ్, ఇప్పుడే మాట్లాడాను, 20% సాటిస్ఫైడ్ ఇంకా లేదు. దాంట్లో నాకు అబ్జర్వేషన్ ఏంటంటే 20% లో ఒకటి ఏంటంటే క్లీనింగ్, మిగతా అన్ని బాగానే ఉన్నాయి. డాక్టర్స్ కార్యక్రమాలు కానివ్వండి, మెడిసిన్ సైడ్ కానివ్వండి, ఆపరేషన్ సైడ్ కానివ్వండి, టెస్టింగ్ సైడ్ కానివ్వండి, అంత పర్ఫెక్ట్ గా ఉంది. క్లీనింగ్ మాత్రం నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. అదే ఇప్పుడు మీటింగ్ మాట్లాడాను. క్లీనింగ్ మాత్రం శుభ్రంగా హాస్పిటల్ ఎప్పుడు వచ్చినా శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, అక్కడ డస్ట్ కలపడం వీలు లేదు. ఆ 20% కూడా ఇంప్రూవ్మెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే సెక్యూరిటీ. 16 మంది సెక్యూరిటీ ఉండవు మాకు. వాళ్ళు ఏం చేస్తారు ఎవరికి అర్థం అవ్వట్లేదు. నేను మొన్న రాత్రి సుమారు 10:10 పాటలో వచ్చాను. నేను ఎవరికి తెలియదు, మా సెక్యూరిటీ వాళ్ళు కూడా తెలియదు. సడన్ గా కారు వస్తే ఇక్కడ ఒక నైట్ సెక్యూరిటీ ఉంది. మరి 16 మంది సెక్యూరిటీ ఎందుకు మనకి? డే టైం అయితే రద్దీగా ఉంటుంది హాస్పిటల్, విపరీత రద్దీ. అది కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాస్పిటల్ రద్దీగా ఉంటుంది. అప్పుడు సెక్యూరిటీకి ఇంపార్టెంట్ కాదట్లే. మధ్యాహ్నం నుంచి రద్దీ ఉండదు, నార్మల్గా కొంత తక్కువ ఉంటారు. తర్వాత ఇన్పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి 4-5 సెక్యూరిటీ సరిపోతారు. కానీ నైట్ టైం సెక్యూరిటీ లేదు ఇక్కడ. మొన్న సైకిల్ పోయే స్టాండ్ లో వస్తారు పేషెంట్లు వస్తారు చూడడానికి, ఆ సైకిల్ పెట్టి వెళ్తే 6 సైకిల్ కలవలేదు. కరెక్ట్గా ఉంటామని చెప్పి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాం, అబ్జర్వ్ చేద్దాం. సెక్యూరిటీ 2 నాకు డిసాటిస్ఫాక్షన్ ఏంటంటే క్లీనింగ్ అండ్ సెక్యూరిటీ. ఆ 2 కూడా కంప్లీట్ రివైజ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. ఈరోజు చిన్న చిన్నవి ఉన్నాయి, పూల్ పోసి దగ్గర హాట్ వాటర్ అని డెలివరీ సైజ్ దగ్గర హాట్ వాటర్ ఉంటారు. పూర్వం మరి పెద్దలు ఆగేసారు విలేజ్ లో హాట్ వాటర్ మిషన్లు కొనడానికి. తర్వాత స్కిన్ డ్రాఫ్టింగ్ అని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా తెప్పించుకున్నాను. అది ఉపయోగపడుతుంది పేషెంట్కి. సెంట్రల్ ఆక్సిజన్, మనకు సెంట్రల్ ఆక్సిజన్ లేదు, ఎప్పటికప్పుడు ఆక్సిజన్ పెడతారు. అలాగే సెంట్రల్ ఆక్సిజన్ పెట్టేస్తే ప్రతి బెడ్కి వెళ్తుంది. పేషెంట్ బెడ్ అన్బెడ్ కాదు, ఐసీయూ దగ్గర. అది కూడా 4 లక్షల రూపాయలు అవుతున్నారు. 4 లక్షల రూపాయలతో 15 రోజుల్లో ఫిక్స్ చేసామని చెప్పాను. 15 రోజుల తర్వాత ఓపెన్ చేస్తాను.
దానికి కావాల్సిన డబ్బులు కూడా మన దగ్గర ఉన్నాయి, ఇచ్చేదాం. అదొకటి. తర్వాత ఇప్పుడే నాయుడు గారు ఇచ్చారు. అనకాపల్లి పట్టణ పోలీసులు పేకాట స్థావరంపై మెరుపు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో సిఐ టి విజయ్ కుమార్ వెల్లడించారు. అనకాపల్లి పట్టణం శివారు తోటాడికి వెళ్లే రహదారి పక్కన పొలాల్లో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడులు నిర్వహించామని తెలిపారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 5,11,620 నగదు, 4 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మరొక 15 మంది పరారయ్యారని, తదుపరి విచారణలో భాగంగా పరారైన వారితో పాటు పేకాట స్థావరం ఆర్గనైజింగ్ చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐలు వెంకటేశ్వరరావు, ఈశ్వరరావు, సంతోష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనకాపల్లి టౌన్ స్టేషన్ పరిధిలో మా ఎస్ఐ గారికి రాబోయే సమాచారం మేరకు తోటాడ ఊరికి వెళ్ళేటువంటి శివారం ప్రాంతం అనకాపల్లి, అదేవిధంగా మునపాక బోర్డర్లో కొబ్బరి తోటలో ఒక పేకాట ఆడుతున్నారు అని తెలిసి వెంటనే వారి సిబ్బందితో పాటు వెళ్ళి దాడి చేయడం జరిగింది. ఆ శిబిరంలో దాదాపు ఒక 15 మంది నుంచి 20 మంది దాకా ఆడుతున్నారని తెలిసింది. ఆ క్రమంలో వెళ్ళి పట్టుకుంటే 3 పర్సన్స్ దొరికారు. ఆ 3 పర్సన్స్ కూడా ఒకరు కాకినాడ, మరొక వ్యక్తి వచ్చి కేడిపేట, రోలుగంట మండలం, అదేవిధంగా ఇంకొక వ్యక్తి వచ్చి కాకినాడ కోటనందరూ, ఇంకోటి నాతవరం మండలం. అట్లా 3 పర్సన్స్ ని మనం అప్రహెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 5,11,600 రూపాయలు డబ్బులు సీజ్ చేశారు. వాటితో పాటు వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. తర్వాత సుమారు ప్యాక్ ముక్కలు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మనం సీజ్ చేసి వాళ్ళని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఎవరైతే మెత్తగాళ్ళు పారిపోయారో వాళ్ళ పేర్లు కూడా గుర్తించడం జరిగింది, వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా. సో వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3 మీద మాత్రం ఎటువంటి కేసులు లేవు. మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు గతంలో ఎటువంటి కేసులు చేశారు, ఇటువంటి కేసులు వాళ్ళు రొటీన్ గా చేస్తారో లేదో కూడా వెరిఫై చేసి, సో వాళ్ళ మీద కూడా ఇలాగ రొటీన్ గా చేసినట్టుంటే ఆ విధంగానే వాళ్ళ మీద గ్యాంగ్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తాం. ఎటువంటి ప్రమాదం ఇప్పుడు కూడా లేదు. ఇటువంటి పేకాట శిబిరాల స్థావరాలకు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించారు. ఒకవేళ అటువంటి ఏమి కానీ ఇప్పటి వరకు ఎటువంటివి లేవు. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొండంగి కోన తీరంలో మరొక మణిహారం. యనమల చేతుల మీదుగా జీకే సోలార్ రూఫ్ టాప్ కంపెనీ ప్రారంభోత్సవం. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి ఎన్టీపీసీ ఆధునిక అంబులెన్స్ ప్రారంభించిన స్పీకర్, కలెక్టర్. వేమవరంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన యనమల. సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధించాలని ఉద్బోధ. అనకాపల్లిలో పేకాట శిబిరంపై మెరుపుదాడి, జూదరులు అరెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.